హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేసేస్తున్నాను. నిన్నటి వీడియోలో మా నలుగురు అక్క చెల్లెల పిల్లలు మేమందరము ఎలా ఉంటాము, ఏంటి, ఏ విధంగా ఎంజాయ్ చేశాము అనేది నిన్నటి వీడియోలో చూపించాను. చాలామంది మీరెంత ప్రేమగా ఉంటారండి. ఇంకొకరు కూడా కామెంట్ పెట్టారండి, ఎంత బాగుంటారు మీరు, మిమ్మల్ని చూసి నాకు కుళ్ళు పుడుతుంది అని రాశారనమాట. సో నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. ఏదైనా ప్రోగ్రామ్ మనం సెట్ చేసుకునేటప్పుడు కొంచెం మనం ఆలోచన చేసుకొని ప్రోగ్రామ్ సెట్ చేసుకుంటే సక్సెస్ అవుతాము. మామూలుగా నంద్యాలలో పెట్టుకోవాలనుకున్నాము మేమంతా కలవటము. మా అన్నయ్య కొడుకు ఇటలీ నుంచి వచ్చాడు, అలాగే మా చెల్లెలి కొడుకు అమెరికా నుంచి వచ్చాడని చెప్పేసి అందరు కలిసాము. మామూలుగా అయినా కూడా మేమందరం చాలా హ్యాపీగా ఉంటామండి. ఇంకా మరుసటి రోజు వ్లాగ్ అండి ఇది. సో అందరం కలిసి తాతయ్య స్వామి గుడికి వచ్చామన్నమాట. మా ఊర్లో జీవ సమాధి అయినటువంటి తాతయ్య స్వామి గుడి అండి. మేము చిన్నప్పుడు మాకు జ్వరాలు వచ్చినా, పిచ్చి పిచ్చి కలవరింపులు వచ్చినా ఇక్కడికి వచ్చి తిరిగిపోతే మాకు నయం అయ్యేదన్నమాట. నాకు కొంచెం కొంచెం మతికుంది కానీ మా అక్కకు చాలా బాగా గుర్తుందండి. తాతయ్య స్వామి అందరి ఇళ్లకు భిక్షాటనకు వెళ్ళేవారనమాట. కొన్ని రోజులు తదనంతరంగా ఇక్కడే ఉండి ఉండి జీవ సమాధి అయ్యారు. ఈ గుడి ఏంటంటే మేము చిన్నగా ఉన్నప్పుడు చాలా చిన్నగా ఉండేదండి. ఇప్పుడు బాగా డెవలప్మెంట్ చేశారనమాట. మనం ఊర్లో పెళ్ళిళ్ళు చేసుకోవాలని అనుకునే వాళ్ళకు 1000 మంది ఇక్కడ పట్టొచ్చండి. ఎంత లేదన్నా కూడా 700-800 మంది అయినా కూడా పట్టొచ్చు. పక్కన మనము సేమ్యానాలు వేసేసుకొని ఇంకా బాగా మండపం కూడా కట్టించుకోవచ్చండి. ఇంకా భోజన వసతి అయితేనేమి, అలాగే రూమ్స్ అయితేనేమి, బాత్రూమ్స్ అన్నీ చాలా చక్కగా కట్టించారు. ఇక్కడ మామూలుగా సమాధి అయినటువంటి ఇక్కడ సమాధి వరకే ఉండింది. యువతల కొంచెం డెవలప్ చేశారు. స్వామివారి విగ్రహం పెట్టారండి. అయితే ఇక్కడ మామూలుగా క్లోజ్ చేశారనమాట. అక్కడ శివాలయం ఉండింది. నేను ఎప్పుడు తాతయ్య స్వామి గుడికి వచ్చినా కూడా విభూది తినే అలవాటు ఉందండి నాకు. విభూది చూస్తే చాలు తింటానమాట. ఈ అలవాటు చాలా మందికి ఉండొచ్చని అనుకుంటున్నాను. ఇంకా తాతయ్య స్వామి దగ్గర కూర్చొని ఇలాగ మొక్కుంటూ ఉన్నానండి. మేము మామూలుగా చెన్నంపల్లికి, అంటే మా అమ్మ వాళ్ళ ఊరు వచ్చేసి చెన్నంపల్లి. ప్రతిసారి వచ్చినప్పుడల్లా తాతయ్య స్వామి గుడికి, ఆంజనేయ స్వామి గుడికి అయితే కంపల్సరిగా వెళ్తాము. ఇంకా ఇక్కడ చూపిస్తూ ఉన్నాను చూడండి. మేమైతే సమాధి చుట్టూరు అప్పట్లో తిరిగే వాళ్ళము. అటు పక్కకు మాత్రం శివాలయం ఉండింది, ఇప్పుడు క్లోజ్ చేసేసారు. ఆ తర్వాత ఇటు పక్కకు మాత్రము స్వామివారు తాతయ్య స్వామి విగ్రహం ఉంది అని చెప్తూ ఉన్నాను. చిన్నప్పుడు తాతయ్య స్వామి గుడికి వెళ్ళాలి అంటే ఎంత ఇష్టం అంటే, పండగలు జరిగేటప్పుడు అందరికన్నా ముందు మేమే వెళ్ళి ప్రసాదం పెట్టాలి అని అనుకునేదాన్నండి. అమ్మ వాళ్ళు 2కే లేచేవాళ్ళు. సంక్రాంతి, ఉగాది, దసరా అలాగా తాతయ్య స్వామి గుడికి వెళ్ళి ప్రసాదం పెట్టేసి వచ్చేవాళ్ళము. ఇంకా కార్తీక మాసంలో మాత్రము రోజు వెళ్ళేవాళ్ళమండి, నేను మా చెల్లి. అక్కడ ఊరి బయట పెద్దబాయి అని ఉందన్నమాట శివాలయము. అక్కడికి వెళ్ళి గౌరమ్మ పూలు కోసుకొని వచ్చి ఇక్కడ గుడికి వచ్చేవాళ్ళము. బాయి కాడ చుట్టూరు గోడ కట్టించినారే, అది దావది కదా, అందుకు కట్టినారు. ఆ గోడ చూసి అత్త ఎప్పుడు పిల్లల మొబ్బీకున్నాడు. రోడ్డు ఎక్కొచ్చేసరికి మరీ తొంగిపోయినాడు. బాగా చేసినారు. ఇక్కడ కూడా కట్టించాల్సిందే. ఇక్కడ ఏం పని అందరు తిరగడం. అదే నాగలకట్ట కట్టించింది. బాయ్ అబ్బా. కాడకుండేటోళ్ళు అయితే చిన్న ఇళ్ళలోనే ఉంటున్నారు చూడు. సత్రాలు ఇవి. ఇది ఆవులకు నీళ్లు తాగటానికి. ఓకే. తొట్టిలు. ఇంకా ఆ తర్వాత మా పెదనాన్న వాళ్ళ ఇంటికి వచ్చామండి. ఇక్కడ టిఫిన్ అరేంజ్ చేశారనమాట. ఎవరైనా అంతే కదా, మనము ఇలాగ పల్లెటూరులోకి వెళ్తే గాన ఒకరొకరింట్లో ఒక్కొక్క ఐటెం పెట్టేసుకొని అందరూ చక్కగా పిలుచుకొని తింటూ ఉంటాము. అయితే ఈరోజు మా పెదనాన్న వాళ్ళ ఇంట్లో టిఫిన్ వచ్చేసి పూరి చోలే మసాలా కర్రీ. మా చెల్లెలు చాలా బాగా చేసిందండి. ఇంకా ఆ తర్వాత మా మరిది గారు కాస్పురం నుంచి మా మరిది గారు, వాళ్ళ తమ్ముడు, కొడుకు, అలాగే అల్లుడు అందరూ వచ్చారనమాట. ఈ టిఫిన్ ఏంటంటే దోశ, పూరి అప్పటికప్పుడు చేసి ఇచ్చేనే తినటం బాగుంటుందండి. వేడి వేడిగా తింటే బాగుంటుంది కదా. ఈరోజు అందరము ఇలా కలవటం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మా పెదనాన్న కొడుకు లేరండి, కానీ మా అన్నయ్య ఉంటే ఏ విధంగా ఇల్లు కలకలలాడుతుందో అదే విధంగానే ఇన్నాళ్ళకి ఈరోజు ఈ ఇల్లు కలకలలాడుతుందండి.
మా అన్నయ్య కొడుకుని చూసారా, అక్కడ మెట్ల మీద కూర్చున్నారు చూడండి. వైట్ షర్ట్ వేసుకున్న అబ్బాయి మా అన్నయ్య కొడుకు. సేమ్ మా అన్నయ్య లాగానే ఉంటాడండి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మా అన్నయ్య ఎట్లా కూర్చుంటాడో అలాగనే కూర్చొని అందరితో మాట్లాడుకుంటూ ఉంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఆ తర్వాత నేను మా ఇంటికి వచ్చానండి. అమ్మ వాళ్ళది హోమ్ టూర్ చూపిద్దాము, అలాగే ఈ ఇల్లు పడగొడితే ఈ జ్ఞాపకాలు అనేది ఉండవు అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసాను. మెయిన్గా ఇల్లు మాత్రం చూడండి, ఇలాగా ఈ వెలివేషన్ అసలు ఎక్కడ చూసుంటారండి. చాలామంది నిన్న కామెంట్లో పెట్టారు, ఇలాంటి ఇల్లు నేను ఎక్కడా చూడలేదని పెట్టారనమాట. కానీ మా సైడ్ ఎక్కువ శాతం రాళ్ళతో కట్టినటువంటి ఇల్లు ఇలాగనే ఉంటాయి. అయితే ఈ రాళ్ళకి ఏంటంటే కచ్చి వస్తుంది కదా, అక్కడి భాగంలో బ్లాక్, అలాగే సిమెంట్ లైన్ ఉంటుంది చూడండి, అది గోల్డ్ ఫినిషింగ్ అట్లాగా చేసి మనం పెయింట్ పూసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఫస్ట్ అలాగనే ఉండిందండి, ఆ తర్వాత ఎండ పెట్టడం వల్ల మొత్తం అంతా కలర్ అంతా పోయింది. ఇంకా ఆ తర్వాత ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉండిందండి. ఆ చెట్టు ఏంటంటే ఎక్కువ అయ్యి పడిపోయిందనమాట. ఉరుములు మెరుపులు విపరీతమైన గాలి రావటం వల్ల 3 years బ్యాక్ పడిపోయిందనమాట. అది పడిపోవటం వలన మా ఇంటికి ఒక కడియం కొట్టినారండి. కడియం కొట్టడం అంటే చాలా మందికి తెలుసు. రాయిలోనే ఒక కడియంని తీస్తారండి. అది రోజు గడేకారులు అలాగా మొలిచి చేసేవాళ్ళు. ఆ పనితనము ఎవరికోనండి. ఇంకా ఆ తర్వాత ఇక్కడ ఒక బోరింగ్ ఉండింది, అది క్లోజ్ చేసేసారు. చిన్నప్పుడు మేము బోరింగ్ను కొట్టుకునే వాళ్ళమండి. ఆ బోరింగ్ ఉండటం వల్లనే మా ఇంటికి వాస్తుకి అది గంగమ్మ తల్లి కాపాడింది అని అంటారు. ఈ స్టెప్స్ గైస్ రండి మరి లోపల ఎలా ఉందో చూపిస్తాను. డూప్లెక్స్ హోమ్ టూర్. ఇవి వచ్చేసి అరుగులు. ఈవినింగ్ మేము ఇక్కడే కూర్చొని కాలక్షేపం వ్యవహారాలు. అప్పుడు చాలా ఎత్తులో ఉండేటివి అనమాట, బాగుండేది. మా నాన్న మా నాన్నమ్మ అందరూ ఇప్పుడు రోడ్డు హైట్ అయిందిలే. రోడ్డు హైట్ అయింది. ఇది ఇండ్లేమో కిందికి భూమి పాలం అయిపోయింది అనమాట. ఇంకా ఆ తర్వాత ఇది ఎప్పటికీ ఎవర్ గ్రీన్ ఈ కటాంజనం అనేది. ఈ డిజైన్ కూడా సూపర్ అసలు. ఇక్కడ మాకు ఫోటో కూడా ఉంటుంది కదా ఒకటి, చిన్నప్పుడు ఇక్కడ అది వేద్దాం. చాలా 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 ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక రూమ్ అనమాట, కరెంట్ పోయింది. ఇది ఒక స్టోర్ రూమ్ లాగా యూజ్ చేసుకునే వాళ్ళము, ప్లస్ ఎక్కువగా పడుకునే వాళ్ళము. ఇంకా ఆ తర్వాత ఇక్కడ అరుగులు. ఈ అరుగులు ఇతను మా కష్టజీవి చిన్న, అతను ఇంకో కష్టజీవి జనార్దన్. ఇంకా ఇక్కడ మాత్రం ఇవి అరుగులు అనమాట. అప్పుడు కూడా చాలా హైట్ లో ఉండేటివి. ఈ అరుగు నుంచి ఆ అరుగు వరకు దింకే వాళ్ళం. ఈ అరుగు మీదనే మా మేనత్తలు ఎవరు వచ్చినా ఎంత మందిని ఇక్కడే కూర్చొని మాట్లాడుకునే వాళ్ళము. సో ఈ అరుగు అంటే మాకు చాలా ఇష్టం. హాల్ కంటే ఇదే ఎక్కువ ప్లేస్. హ్యాపీగా పడుకునేదంటే ఇక్కడే అనమాట. కాసేపు పడుకొని పోతే చాలు, ఆ తృప్తే వేరు. ఇంకా ఆ తర్వాత బారకట్ట. ఈ బారకట్ట కూడా లేచిపోయింది కరెక్ట్ గా. ఇది పాదం లాగా పడింది అనమాట పోవడం కూడా. ఇంకా ఈ రోజు అయితే మొత్తం అంతా కరెంట్ అంతా పీకేస్తున్నారు, స్టార్ట్ చేసేసారండి పని పీకేయడం అనమాట, అంటే పడగొట్టడము. ఇంక అక్కడ నుంచి అప్పట్లోనే టేకువి మామూలుగా మెట్లు ఉండేటివి అనమాట, డూప్లెక్స్. సో అట్లాగా వెళ్ళే వాళ్ళం పైకి. అక్కడ పైన ఇల్లు కూడా ఉంది, చాలా బాగుంది అనమాట. మేడ మిద్దె, డూప్లెక్స్ అనం మేము, మేడ మిద్దెలు అంటాం. ఓకే. సో ఇది వచ్చేసి ఇది వాకిలి. ఈ వాకిలి చాలా బాగా చేయించుకున్నాం. ఇక్కడ డోర్ చూడండి ఎంత మందంగా, అప్పట్లో ఇలాగనే చేయించుకునే వాళ్ళు. ఫినిషింగ్ అప్పట్లో కూడా చాలా బాగా చేశారండి. పైన దేవుడి పటాలు, అలాగే గుమ్మడికాయ అలాగ పెట్టారు అమ్మ వాళ్ళు. ఈ డిజైన్ మాత్రం మా అక్క వాళ్ళ పెళ్ళప్పుడు అప్పట్లో సమురు పూసేవాళ్ళు వాకిళ్ళకి, గుర్తుందో లేదో మీకు. ఆ సమురు పూసి డిజైన్ అంతా బూడకపోయిందండి. అయితే అక్క ఏం చేసిందంటే అప్పట్లో ఏదో ఇంత చిన్న బిల్లలు పెట్టి కరగబెట్టి చేస్తే ఈ డిజైన్ బయటికి పడిందండి. ఇంకా ఆ తర్వాత పెయింట్స్ అన్ని అక్కనే పూసుకుపోయిందండి. ఇంకా లోపలికి రండి. ఫస్ట్ ఎంట్రన్స్ లోనే మాకంటే అప్పట్లో గేదెలు ఎద్దులు ఉండేవి అనమాట. ఇది సో ఇది మొత్తం అంతా ఏమంటారు, స్తంభాలు. కమానా? స్తంభాలు. స్తంభాలకి ఇట్లా గాడి ఉండేది, ఇటు అటు పశువులు ఉండేవి. సో ఇదంతా ఇట్లా ఉండేది. మాకు బాగా పెద్దగా ఉంది కాబట్టి ఒక హాల్ లాగా చేసేసుకున్నాం మొత్తము. ఇంకా ఎక్కువ శాతం అయితే మాకు పెళ్ళి అయినది కూడా ఇక్కడే అనమాట. మాకు నలుగురు పెట్టింది కానీ ఇక్కడే ముహూర్తం రోజు నలుగురు ఇక్కడ పెట్టారు. సో టోటల్గా ఇది అల్లుడు అనమాట. మేము ఇక్కడ కూర్చొని టీవీ చూసేటోళ్ళం. ఇక్కడ కూర్చొని ఇక్కడ ఉండే టీవీ చూసేవాళ్ళం. ఇక్కడ మెయిన్గా ఏంటంటే చూపించు పెట్టి
పిల్లలకి బుద్ధి పెట్టేది. ఓ ఎంత బాగా పునీత ఎక్కువగా చక్రవాకం సీరియల్లో చాలా బాగా చూసేది అనమాట. మ్యూజిక్ కూడా దీనికి చాలా బాగా ఇష్టం. మా అమ్మ ఎప్పుడు ఇక్కడ కూర్చోబెట్టి ఫుడ్ పెట్టేది అనమాట. సో ఇది చాలా బాగా ఇస్తుంది నాకు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ఇక్కడ ఒక బెడ్రూమ్. ప్రస్తుతం వీళ్ళు స్టోర్ రూమ్ లో వాడుతున్నారు అనుకోండి, అది వేరే విషయం. షోరూమ్ లో వాడుతున్నారు కానీ బెడ్రూమ్ కూడా అప్పట్లో చాలా అంటే ఇప్పుడు బెడ్రూమ్ కి బాగుంటది. ఇది టైల్స్ మంచివిగా. ఇవి బండలు కొత్తగానే వేపించినాయి ఇవి. ఇంకా ఇదేంటంటే మెయిన్ గా ఈ గోడ వచ్చేసి ఇది పాత గోడ. ఇక్కడ ఉండేవి మాత్రమే కొత్త గోడలు. ఇప్పుడు ఏంటంటే వాస్తు అని చెప్పేసి పడగొట్టాలని చెప్పేసి పడగొడుతున్నారు. కానీ ఇంట్లో అన్ని విధాలుగా వసతి ఉన్నటువంటి ఇల్లు. మాకు ఇది బెడ్రూమ్ ఇక్కడ. కానీ అమ్మ రోల్ మర్చిపోకూడదు అని చెప్పేసి ఇక్కడ రోల్ కూడా ఫిక్స్ చేయించుకోయింది. పూర్ణము అందరము రుబ్బేవాళ్ళు అనమాట. ఓహో. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఇవి ముక్కులే ఇట్లా ఇట్లా పైకి అది ఇది చేస్తే ముక్కలు వస్తాయి. వాటిని వచ్చింది. అసలు మా అన్నయ్య వాళ్ళు మామూలుగా ఇండ్లు పడగొట్టడానికి అని చెప్పేసి మంచి రోజు చూసుకుంటాం కదా, అది అక్షయ తృతీయ రోజు చేశారండి. నేను అనుకున్నాను ఊకే జస్ట్ అట్లాగా మంచి రోజు చూసుకొని కొంచెం మట్టి ఎత్తిపోసారు, ఇంత సడన్ గా పడగొడతారని నాకు తెలియదండి. యాక్చువల్గా మా అన్నయ్య కొడుకు ఇటలీ నుంచి వస్తున్నాడు, మా చెల్లెలి కొడుకు అమెరికా నుంచి వస్తున్నాడని ప్రోగ్రామ్ ఇట్లాగా పెట్టుకున్నామే తప్ప ఇంత సడన్ గా పడగొడుతున్నారని నేను అనుకోలేదండి. అసలు వచ్చి ఎంత మేలు చేశామో అని అనిపించిందండి. చివరిలో ఇట్లాగా గడిపినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఆ తర్వాత ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ అండి మాది. అప్పట్లో అద్దం ఇలాగ పెట్టుకొని ఇక్కడే రెడీ అయ్యే వాళ్ళము. ఇంకా ఆ తర్వాత ఇక్కడ చూడండి అమ్మ ఏం చేసిందంటే పెళ్ళికి వచ్చిన కార్డుల మీద ఇలా ఉంటాయి చూడండి, వినాయకుని బొమ్మలు, వెంకటేశ్వర స్వామి బొమ్మలు, అవన్నీ తీసుకొని ఇక్కడ అతికిచ్చిందండి. ఒకరొకరికి ఒక్కొక్క అలవాటు కదా. ఇంకా ఆ తర్వాత మా అక్క కూతురు ఈ ఇంటికి పెద్ద మనవరాలు కాబట్టి ఇలాగా మంచిగా ఫోటో పెట్టుకున్నారు. రీసెంట్గా 1 year బ్యాక్ పెళ్ళి అయింది కదండి, కాబట్టి పెద్ద మనవరాలు అలాగే మనవరాలు వాటితో పాటుగా మా పెద్దత్త అండి, మీకు అందరికీ తెలుసు కదా, మా పెద్దత్త మా మామయ్య అందరి ఫోటోలు ఇలాగ పెట్టుకున్నారు. సోనీ సోనీ ఫోటో కూడా మనమే లేదైతే. అంటే ఫస్ట్ ఇంకా ఆ తర్వాత మా సైడ్ ఏంటంటే గాన మాకు బేదం చర్ల బండలని చాలా బాగా దొరుకుతాయండి, పాలిష్ బండలు అనమాట. ఇవి డైమండ్ షేప్లో అలాగా వేయించుకున్నాము. నేను నిలబడిన దగ్గర యాక్చువల్గా అక్కడ రోల్ ఉండిందండి. చక్కన మనము ఇట్లాగా వెళ్ళేటప్పుడు రోడ్లో పడేవాళ్ళము అని చెప్పేసి అమ్మ ఆ రోల్ని పక్కకు తీపిచ్చి మొత్తం అంతా సాఫీగా చేసేసిందండి. ఇంకా కబోర్డ్స్ మాత్రము ఇక్కడ అంటే అమ్మ వాళ్ళ ఊర్లోనే కార్పెంటర్స్ ఉంటే ఇలాగా చేసేసారు. ఇంకా ఆ తర్వాత బాత్రూమ్ అయితే ఒక పెద్ద బెడ్రూమ్ లాగా ఉంటుందండి. అక్కడ లాస్ట్కి లెట్రిన్ వచ్చింది అనమాట. అంటే ఇది ఒక కుని భాగంలో వచ్చాయండి కాబట్టి ఇంకా పడగొట్టాలని చెప్పేసి డిసైడ్ అయ్యారు. అసలు యాక్చువల్గా ఈ ఇండ్లు కట్టి ఎక్కువ రోజులైతే కాలేదండి. ఇంకా ఆ తర్వాత మా దేవుని గది చూపిస్తూ ఉన్నాను చూడండి. యాక్చువల్గా అయితే పైన గూట్లో పెట్టుకునే వాళ్ళము, అక్కడ వద్దు ఇలాగ పెట్టాలి అంటే మళ్ళీ టైల్స్ వేపించి అమ్మ ఇలాగ పెట్టేసింది. ఇంకా పాతవి బీరువాలు చూసారా, మా ఇంట్లో కూడా ఉందండి ఇనుప బీరువా. ఇంకా ఆ తర్వాత టిఫిన్లలో అండి ఎప్పుడు తలతల మిలమిల మెరిసేటట్టు ఇలాగ పెట్టుకుంటారు. ఎక్కువ సామాన్ ఏం పెట్టుకోరండి మా అమ్మ వాళ్ళు, తగినంత సామాను మాత్రమే పెట్టుకుంటారు. మా ఇంట్లో లాగైతే ఎక్కువగా ఉండవండి. ఇంకా ఇలాగ వచ్చేటప్పుడు ఇక్కడ మాత్రం డైనింగ్ టేబుల్ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత ఇట్లాగా డైరెక్ట్ వెళ్తే వంటగది అలాగ వస్తుంది అనమాట. అప్పట్లో పొగ పెట్టాలి చూసారా లేదో చూడండి. గవాసు ఇక్కడ వచ్చేసి గవాస్ అనమాట, పైకి పొగ పోయేది. క్లోజ్ చేసినారు. ఇంకా ఇక్కడ అమ్మ వాళ్ళు పొయ్యి తీసేసి అన్ని పెట్టుకుంటూ ఉంటారు, సర్వలు అలాంటివి. ఇంకా ఆ తర్వాత ఇక్కడ స్టవ్ ఏదో ఒక చిన్నప్పుడు ఇక్కడ పైనుంచి ఏం టిఫిన్ అనేసి అక్కడ పైన పడుకుంటుంటాం కదా, లేచాక ఏం టిఫిన్ అనేసి ఈ సందులో నుంచి అడిగేటారు. ఈ సందుని చూస్తే అర్థమవుతుంది ఏం టిఫిన్ అని. అది అట్నే ఈయన్ని అప్పుడు అద్దం లేకమండే ఈ నుంచి కొన్ని కిచెన్ టు హ్యాండ్ డెలివరీ. ఏమక్క ఏం ఫీల్ అవుతున్నావు నువ్వు ఇల్లు పడగొడుతుంటే? మా పెళ్ళప్పుడే కొత్తగా రంగులు వేయించుకొని
సొంతం చేసుకునేవన్నీ ఇప్పుడు కొల్లగొడుతుంటే ఓయమ్మా అని బాధ లేస్తుంది ఊరికి వచ్చి పడగొట్టేటప్పుడు అనిపిస్తుంది. నాకు అదే అనిపిస్తుంది. అంతే ఏం చేస్తాం, ఎవరు వస్తుంది కొద్ది వాళ్ళు చేసుకుంటాం. అది ఎవరు వస్తారు వాళ్ళు. ఫెసిలిటీస్ లేనప్పుడు ఎన్నున్నా అప్పుడు వేస్టే. ఇది అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఇల్లే, అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఇల్లే. ఇదే ఇంట్లోనే ఎంతమందో పుట్టారు, పెరిగారు, ప్రయోజకులు అయ్యారు, అలాగే మంచి మంచి స్థాయిలకు వెళ్ళారు. మా జయజనాయన కూడా దాదాపు 20 ఎకరాలు 120 ఎకరాలు చేశారు. ఈ ఇంటి ప్రకారం అయితే ఈ ఇంట్లో పుట్టినటువంటి ఆడపిల్లలకి చాలా బాగా జరుగుతుంది. అత్తగారు కూడా అందరూ మంచి వాళ్ళే వస్తారు, అది మాత్రం గట్టిలో. మా అమ్మ ఈరోజు పులగము, పచ్చి పులుసు, అలాగే పచ్చిమిరకాయల చట్నీ వేసేస్తుంది. హ్యాపీగా తినేసి ఇంకా బయలుదేరాల్సిందే. ఇంకా ఆ తర్వాత మా మేడ మీద చూద్దాం రండి. నేను ఇక్కడ ఒక ఫోటో తీయించుకుంటూ ఉన్నాను. ఇవేనండి చివరికి జ్ఞాపకంగా మిగిలేది కదా. ఇప్పుడు మెట్లు ఎక్కారంటే ఇంకా హైట్ ఉన్నాయి, హైటే ఉన్నాయి కదా కొంచెం. అవును, అప్పుడు ఇంకా ఎక్కువ హైట్ అనిపించేది. ఎట్లా పోవాలరా బాబు అనుకునేదాన్ని. కిందికి వచ్చేటప్పుడు కూడా అంతే భయం వేసేది. ఇప్పుడేమో చిన్నగా అనిపిస్తున్నాయి. ఇప్పుడు చిన్నగా అనిపిస్తున్నాయి, ఇక్కడ ఎక్కడ కూడా చిన్నగా అనిపిస్తుంది కదా. ఏదో ఇట్లా ప్లేస్ చిన్నగా అయినట్టు అనిపిస్తుంది. అవును, అంటే మనం లావయ్యాము అనుకో, అందుకే చిన్నగా అయినట్టు అనిపిస్తుంది. అదే అదే. అక్కడ ఎప్పుడు కిటికీ తెరుచుకునేదాన్ని నేను గాలి పెట్టడానికి. ఇక్కడ కిటికీ తెరవాలంటే ఈడ పోవాలి, అట్లా కాలు అట్లా పెట్టి జాగ్రత్త. ఒక సాహసం చేసి. ఇప్పుడు తీయట్లేదు ఇంకా, అయితే చల్లగాలి వచ్చేది ఇక్కడ. ఇది మా మేడ మిద్దె. ఇక్కడ అందరూ వరుసగా వేసుకొని పడుకునే వాళ్ళము. చాలా చల్లగా ఉండేది. మా జేజనాయన, మా నాన్నమ్మ ఎక్కువగా బనియానపల్లిలో ఉండేది. మా జేజనాయన, నేను, మా అన్నయ్య అందరం ఇలాగా పడుకునే వాళ్ళము. ఇక్కడ కూడా ఒక రూమ్, అప్పుడు ఇది ఒక బెడ్రూమ్ లాగానే యూజ్ చేసుకునే వాళ్ళం. చల్లగా వచ్చేది గాలి అసలు. కిటికీలు అప్పట్లో అసలు ఫుల్ ఫెసిలిటీ అమ్మాయి ఇల్లు అయితే. అంటే రూమ్స్ ఉన్నాయి, ఎక్కువ రూమ్స్, అట్లా మళ్ళీ సపరేట్ సపరేట్ గా. ఇప్పుడు ఇదంతా ఒక రూమ్ లో చేయలేదు చూడు, మళ్ళీ వీళ్ళు ఇది ఒక రూమ్, ఇక్కడ ముందు ఇంకొక రూమ్. ఇక్కడ చాలా ఫొటోస్ ఉన్నాయి. మా అబ్బా, మా జేజీ, నువ్వు, పునీత, ఝాన్సీ. ఇక్కడ ఈ గూట్లో వచ్చేసి అన్ని ప్లేయింగ్ కార్డ్స్ ఉండేవి ఇక్కడ ఈ గూట్లో. నైట్ ఇక్కడ పడుకునేటోళ్ళం. మామూలుగా నైట్ అంతా ఇట్లా బయటకు వచ్చి మంచాలు వేసుకొని పడుకునే వాళ్ళము. రీసెంట్ గా మొన్న అక్షయ తృతీయ రోజు అయ్యని అడిగితే మంచి రోజు చేయొచ్చు అని చెప్తే ఇక్కడ మంచి రోజు చేసేసి టెంకాయ కొట్టేశారు. అలాగే ఆవుకు కూడా ఒడిబియ్యం పెట్టమంటే మనం ఏ విధంగా గృహప్రవేశం చేసుకుంటామో ఆవుకు ఒడిబియ్యం పెట్టుకుంటామో అదే విధంగా ఎంతమంది పెద్దలో పెరిగినటువంటి ఇల్లు కాబట్టి ఆవుకు కూడా ఒడిబియ్యం పోసేయమని మా రాధక్క చెప్పింది అనమాట. సో ఇంకా ఆ తర్వాత ఇక్కడ ఇది ఇల్లండి. ఇక్కడ కూడా ఒక రూమ్ కట్టించుకున్నాం మేము. చిన్నప్పటి నుంచి ఈ రూమ్ లో ఏముందా అని. ఈ రూమ్ యాక్చువల్ గా నువ్వు పుట్టేటప్పటికి ఈ రూమ్ తయారైంది మామ పెళ్లికి. బాగా ఎక్కువగా నేను మా జయజనాయన ఇందులోనే పడుకునే వాళ్ళము. ఎవరి పెళ్లికి? మధుమామ పెళ్లికి ఈ రూమ్ రెడీ అయిపోయింది. మన ఇప్పుడు ఇంకా పుట్టలేగా? పుట్టావు కదా, ఝాన్సీ తర్వాత నేను పుట్టింది. కానీ నేను నీ డెలివరీకి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ రూమ్ లో ఎక్కువగా పడుకునేది. అక్కడ ఒక కూలరు మామూలుగా ఏసీ లాగా పాయింట్ పెట్టించుకొని విండో టైప్ ఏసీకి అయితే ఇక్కడ కూలర్ ఫిట్ చేయించుకున్నాం అనమాట. ఇలాగా బాగుంది. ఇంకా ఆ తర్వాత మా అమ్మ వాళ్ళు చేరబోయే ఇండ్లు ఇదేనండి. ఈ ఇంట్లో ఎద్దులు, బరగొడ్లు అలాగా ఉండేటివి. వాటి అన్నింటినీ తీసేసి ఈ విధంగా సెట్ చేసుకుంటూ ఉన్నారు. నిజంగా ఆ ఇంట్లో ఎంతమంది సంతానం అండి. 4 బిడ్డలు, 2 కొడుకులు. 4 బిడ్డలకు కూడా 4 సంతానం అండి. అందరూ ప్రయోజకులయ్యారు, ఉన్నత స్థాయిలో ఉన్నారు. అందులో మా పెద్దత్త కొడుకు కూడా అండి, మీరు చాలామంది చూసే ఉంటారు. రోడ్లు రవాణా శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు కూడా ఇక్కడే పుట్టారండి. మా పెద్ద మేనత్త కొడుకు అన్నమాట. మిగతా వాళ్ళు కూడా అందరూ మంచి ఉన్నత స్థాయిలో వచ్చారండి. అట్లాంటి ఇండ్లను ఇప్పుడు పడగొడుతున్నారంటే నాకు నిజంగా చాలా బాధ వేసింది. ఆ ఇంట్లో మర్చిపోలేనటువంటి జ్ఞాపకాలు ఉన్నాయండి.
మీరు అనుకోవచ్చు మీ అమ్మ వాళ్ళ హోమ్ టూర్ ఎందుకని, ఇది ఒక జ్ఞాపకంగా నాకు మిగిలిపోతుంది అన్నట్టుగా నేను ఈరోజు షూట్ చేసేసాను. తొలిసారి పండు అమ్మగారి ఇంట్లో మడిపండు. మా అల్లుడు తెచ్చినది, అమ్మాయి తెచ్చినది, అల్లుడు తెచ్చినది, అన్నయ్య తెచ్చినది. కానీ ఇలాంటి ఇండ్లను చూడడం చాలా రేర్ అండి. నిన్నటి కామెంట్లో కూడా చాలామంది ఎంత బాగుందండి ఇండ్లు, ఎవరండి చెప్పినది వాస్తు అని అంటే వాస్తు నమ్ముతున్నారండి. అదే ఇంట్లో మా చేసిన ఆయన 20 ఎకరాలని 120 ఎకరాలు చేశారండి. 4 ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేశారు. వాళ్ళ కాన్పులేమి, కొడుకులకు పంచి ఇచ్చేటప్పుడు కూడా నగదుతో పంచి ఇచ్చారండి. అప్పుడు వచ్చింది, ఇప్పుడు రావట్లేదు. మనం ఏం చేస్తామండి? సో ఈరోజు నాకెందుకో చాలా బాధ అనిపిస్తుంది. ఆ ఇంట్లో ఒక మెమొరీ అండి. ఆ ఇంట్లో అంటే ఇలా ఉంటుంది, ఇట్లా ఉంటుంది అనేది ఒక జ్ఞాపకం అనమాట. ఇంకా ఆ తర్వాత వెళ్ళొస్తామని చెప్పేసి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇంకా లేట్ అయిందని చెప్పి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళలేదండి. ఇంకా ఆ తర్వాత అక్క పసుపు కుంకుమ అందరికి ఇస్తూ ఉందండి. అక్క వాళ్ళ ఇల్లు కూడా హోమ్ టూర్ చేశానండి, తప్పకుండా చెక్ చేయండి. తక్కువ స్థలంలో ఇల్లు చాలా బాగా కట్టుకున్నారు. ఇంకా ఆ తర్వాత పిల్లలందరూ ఉండు పిన్ని రేపు పోదువులే, బాగుంది, బాగా ఎంజాయ్ చేసాము అంటుంటే, లేదు నేను చాలా రోజులైంది అసలు చెన్నంపల్లిలో ఇలాగ టైం స్పెండ్ చేయక. ఇది 16 సంవత్సరాల కిందట ఇట్లా ఉండిందండి. ఇంకా ఆ తర్వాత నేను ఎప్పుడు వస్తూ పోవటమే కానీ ఇట్లాగా నైట్ గడపటం ఇది ఫస్ట్ టైం అండి. అంటే 16 సంవత్సరాలకు ఈ రోజు కుదిరిందండి. అయితే నాకు గుర్తొచ్చిందండి, ఈ ఇండ్లు మళ్ళీ దొరకదు, మనం కొన్ని ఫొటోస్ అయితే తీయించుకోవాలి అని చెప్పి తిరుగు ప్రయాణం పట్టిన తర్వాత అందరు ఇడికి రండ్రా ఫొటోస్ దిగుదాము అని చెప్తే పిల్లలందరూ చక్కగా వచ్చేసారు. ఇంకా అయితే అమ్మ మీరు ఫోటోలు దిగుకుంటా అయితే లేట్ అవుతుంది, ఫస్ట్ పసుపు కుంకుమ తీసుకోండి అని ఇస్తూ ఉంది. తొందరగా తయారైతే తొందరగా ఒకటి ఒక సున్నే ఆశీర్వాదాలే మీకు ఎక్కువ. తల 2 రూపాయలు మీకు తడవట్లేదు తెచ్చాను పనులు. మాకు చిరస్థాయిగా జ్ఞాపకార్థంగా ఉండేటట్టుగా ఇలాగ ఫొటోస్ దిగుతూ ఉన్నాము. అలాగే మా అన్నయ్య కూతురు, మా చెల్లి కొడుకు, నా పెద్ద కూతురు, మా వదిన రాకపోవడం వల్ల నాకు కొంచెం బాధగా అనిపించింది. మా అన్నయ్య కూతురు సేమ్ నాలాగానే ఉంటుందండి. అలాగే పిల్లలందరూ మనవరాళ్ళు ఒక ఫోటో, అలాగే మనవన్లందరూ కలిసి ఒక ఫోటో, అలాగే మా అమ్మ మా అన్నయ్య కొడుకు ఇద్దరు, అలాగా మేము పిల్లలందరము మగ పిల్లల్ని పెట్టుకొని ఒక ఫోటో, ఆడపిల్లలందరిని పెట్టుకొని ఒక ఫోటో, ఇలాగా పిల్లలందరూ కలిసి ఒక ఫోటో ఇలాగ దిగారండి. నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. దేవుడు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు రప్పించాడో నాకైతే తెలియదు, కానీ అనుకోకుండా వచ్చామండి. అనుకోకుండా ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్నాము. సరే చెన్నంపల్లిలో అయితే బాగుంటుందని చెప్పేసి ఇక్కడికి వచ్చాం తప్ప ఇంత సడన్గా పడగొడతారని ఇల్లు నాకు తెలియదండి. నేను తర్వాత మరుసటి రోజు చూస్తే మా అమ్మ వాళ్ళు సామాన్లన్నీ సర్దుతా ఉంటే ఏంటమ్మా అంటే, లేదు మీరు వచ్చే రోజే, అంటే మీరు శుక్రవారం వచ్చారు కదా, ఆ రోజే అవతల ఎద్దులింటికి సున్నం కొట్టిస్తూ ఉన్నామంటే, ఏంటమ్మా అసలు ఒక్క మాట కూడా చెప్పలేదు అంటే మీకు తెలుసు కదా అక్షయ తృతీయ రోజు మంచి రోజు చేశాం కదా అని అంటా ఉంటే, అయ్యయ్యో అసలు రాకపోయింటే ఇట్లా ఫోటోలు తీయించుకునే వాళ్ళం అండి. అసలు నన్ను ఏ విధంగా ప్రేమిస్తారో నా బంధువులందరినీ కూడా అదే విధంగానే ప్రేమిస్తున్నారండి. ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు సఖీ డైరీస్ బంధువులు కదా అంటే ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదా. సో మన ఫ్యామిలీ ఈ రోజుకి 4,69,000 మంది అయ్యారండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.